హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఎస్ఎస్సి నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వాళ్ళైతే క్యాలెండర్ రిలీజ్ చేశారు 25-26 ఇయర్కి. సో మనకి దాదాపు 60,000 జాబుల వరకు ఉండే అవకాశం ఉందన్నమాట. సో మొత్తం జాబ్స్ క్వాలిఫికేషన్ మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ముందుగా మీరు ఇక్కడ చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10 క్యాలెండర్ ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 25-26. సో మనం ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలా చాలా ఉన్నాయి. మనకి ఇంకా డేట్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారనమాట. అంటే ఏ పోస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి సర్చింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా అవి రిలీజ్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 2 జూన్ అనమాట. అంటే 6వ నెల 2వ తారీఖున మన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్పటి నుంచి మనకి 23 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక 23 జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి జూలై 24 నుండి ఆగస్ట్ 4 వరకు మనకి డేట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఆ మధ్యలో మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు పోస్ట్ బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మారుతూ ఉంటుంది. కానీ మినిమం మీకు 10th నుంచి 12th డిగ్రీ వరకు కూడా మీకు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఏజ్ విషయం చూసుకుంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనే. ఇంకా డీటెయిల్స్ మొత్తం పోస్ట్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ముందుగా చూసుకుంటే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్కి అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ రోల్కి చూసుకుంటే ఈ స్టీనోగ్రాఫర్ రోల్కి మనకు నోటిఫికేషన్ అనేది 5th జూన్ రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో 5th జూన్ అండ్ అప్లికేషన్ పీరియడ్ వచ్చేసరికి 5th జూన్ నుండి 26th జూన్ వరకు టైం ఉంటుంది అనమాట. సో మన 5th జూన్ నుంచి 26th జూన్ వరకు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి 12th ఆగస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎగ్జామ్ అనేది 12th ఆగస్ట్ ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th జూన్ అనమాట. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి 5th జూన్. ఓకేనా? అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు మినిమం 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఏజ్ విషయం వచ్చేసరికి గ్రేడ్ సి అయితే మీకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అండ్ అలాగే గ్రేడ్ డి అయితే మీకు 18 నుంచి 21 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది స్టీనోగ్రాఫర్ నుంచి. ఇంకా మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ చెప్పాం కదా. ఇక్కడ మీకు పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి సో మీకు గ్రేడ్ సి అండ్ డి పొజిషన్స్ ఇన్ వేరియస్ మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ అనమాట. ఇవి పోస్ట్ డీటెయిల్స్. అలాగే శాలరీ విషయం చూసుకుంటే గ్రేడ్ సి వాళ్ళకి 9,000 నుండి 34,800 వరకు పే స్కేల్ ఉంటుంది అనమాట. అలాగే గ్రేడ్ డి వాళ్ళకి 5,200 నుంచి 20,200 వరకు పే స్కేల్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మీరు స్టీనోగ్రఫీ పోస్ట్కి అప్లై చేస్తాను కాబట్టి స్టీనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ తర్వాత నెక్స్ట్ జాబ్ చూసుకుంటే మనకి కంబైన్డ్ గ్రాడ్యువల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. సిబిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ మనకి ఈ పర్టికులర్ పోస్ట్కి మన నోటిఫికేషన్ వచ్చేసరికి 9th జూన్ రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? 9th జూన్ ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేస్తారు. 9th జూన్ నుంచి మనకి 4th జూలై వరకు మనకి అప్లికేషన్ మీట్ ఓపెన్లో ఉంటుంది అనమాట. అంటే ఈలోపు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అనమాట. 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్ట్కి మాత్రం మనకి డిగ్రీ ఉండాలన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు, జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట మీకు. అలాగే ఏజ్ విషయం వచ్చేసరికి మీకు 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. సో 18 నిండాలి, 18 క్రాస్ అవ్వాలి, 32 లోపు ఉన్న ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ మన శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే గ్రూప్ బి ప్రకారంగా 35,400 నుండి 1,12,000 వరకు మీకు పర్ మంత్ వస్తుంది. అలాగే గ్రూప్ సి వాళ్ళకైతే 25,000 నుంచి అరౌండ్ 81,000 నుంచి అరౌండ్ 80,000 వరకు మీకు శాలరీ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? శాలరీ విషయం వచ్చేసరికి. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 సిబిటి ఉంటుంది. అండ్ అలాగే మీ పర్టికులర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట పర్టికులర్ పోస్ట్ ప్రకారంగా. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. సిహెచ్ఎస్ఎల్. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 23rd జూన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 23rd జూన్ నుంచి 18th జూలై వరకు మనకి అప్లై చేసుకునే పీరియడ్ ఉంటుంది. ఈలోపు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 8th సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ లోపు మీకు ఎగ్జామ్ డేట్స్ రావడం జరుగుతుందన్నమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 10+2 12th ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ అలాగే ఏజ్ వచ్చేసరికి 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, జేఎస్ఏ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, డిఈఓ ఇలా ఈ పోస్టులు అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. అలాగే శాలరీ చూసుకుంటే మనకి మీకు 19,900 నుండి 81,000 అంటే నియర్లీ 20,000 నుండి 80,000 వరకు మీకు పర్ మంత్ రావచ్చు అనమాట. ఓకేనా. శాలరీ స్ట్రక్చర్ వచ్చరికి అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చరికి ఇక్కడ కూడా సిబిఐ టెస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ మీరు దేనికైతే అప్లై చేయాలనుకున్నారో, ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్. ఓకేనా. నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హెవల్దార్ అనమాట. సో మీకు ఈ పర్టికులర్ జాబ్ పోస్ట్కి నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు 26th జూన్ రిలీజ్ చేస్తారనమాట. 26th జూన్ నుంచి మీకు 25th జూలై వరకు అంటే ఆల్మోస్ట్ 1 month వరకు మీకు అప్లికేషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యలో మీకు ఎప్పుడో మీకు ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీకు జస్ట్ 10th పాస్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ పర్టికులర్ పోస్ట్కి. అలాగే ఏజ్ వచ్చేసరికి ఎంటీఎస్కి అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుండి 20 సంవత్సరాల లోపు ఉండాలి. హవల్దార్ వాళ్ళకైతే 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట ఏజ్. ఓకేనా. సో అలాగే మనకి పోస్ట్ డీటెయిల్స్ చెప్పాను కదా, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్. అండ్ శాలరీ స్ట్రక్చర్ వచ్చేసరికి మీకు 18 పే లెవెల్ 1 ప్రకారంగా 18,000 నుండి మీకు దాదాపు 57,000 వరకు మీకు పర్ మంత్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇందులో కూడా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు సిబిటీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పీఈటీ టెస్ట్ ఉంటుంది అనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, లేదంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ హవల్దార్ వాళ్ళకి. అండ్ అలాగే మీకు పర్టికులర్ రిలవెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఒక పోస్ట్ అనమాట ఇది. సో జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 30th జూన్ అనమాట. 30th జూన్ రిలీజ్ చేసి మనకి 21st జూలై వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే అప్పటి వరకు మనకి అప్లికేషన్ పీరియడ్ ఓపెన్లో ఉంటుంది. అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి 27th to 31st అక్టోబర్ అనమాట. ఈ డేట్స్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్. ఓకేనా. జస్ట్ డిప్లొమా ఇన్ సివిల్ లేదంటే మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట ఈ పర్టికులర్ జూనియర్ ఇంజనీర్ రోల్కి. అండ్ ఏజ్ వచ్చేసరికి మీకు 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఎవరికైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. పోస్టులు వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ సివిల్లో, జూనియర్ ఇంజనీర్ మెకానికల్లో, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో. సో ఈ 3 బ్రాంచెస్ వాళ్ళకి అనమాట. ఓకేనా. అలాగే శాలరీ స్ట్రక్చర్ వచ్చేసరికి పే లెవెల్ 6 ప్రకారంగా మీకు 35,400 నుండి 1,12,000 మీకు దాదాపు 1,12,000 వరకు మీకు శాలరీ రావడం జరుగుతుంది అనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సిబిటీ టెస్ట్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు అయిపోయిన తర్వాత, రెండు క్వాలిఫై అయిన తర్వాత మీకు యాజ్ యూజువల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కానిస్టేబుల్స్ అనమాట, జీడీ. ఓకేనా. సో మనకి ఈ నోటిఫికేషన్ అందరికీ తెలిసిందే కదా. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. అలాగే అప్లికేషన్ పీరియడ్ కూడా మనకి ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు. కంప్యూటర్ ఎగ్జామినేషన్ కూడా ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనం ఖచ్చితంగా మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట ఈ జాబ్కి అప్లై చేయాలంటే. అండ్ అలాగే మీకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు జస్ట్ 10th పాస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఏజ్ విషయం చూసుకుంటే మీకు 18 నుండి 23 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఆఫ్ ఫోర్స్, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలా ఇవన్నీ కూడా మీకు పోస్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట. అంటే ఈ అన్ని పోస్ట్ మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో అలాగే పే స్ట్రక్చర్ చూసుకుంటే మీకు శాలరీ చూసుకుంటే పే లెవెల్ 3 ప్రకారంగా మీకు దాదాపు 22,000 నుండి 69,000 వరకు పర్ మంత్ వస్తుంది అనమాట. అంటే మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 24,000 వస్తుంది అనమాట, లేదంటే 23,500 అనమాట. ఇంక్లూడింగ్ అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి, అంటే డిఏ కానీ, లేకపోతే హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ, అలా ఇవన్నీ కలిపి మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 23,527 రూపాయలు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీకు అన్ని కట్ అయిపోకుండా.
ఓకేనా. సో ఇవి మొత్తం డీటెయిల్డ్గా పోస్ట్ డీటెయిల్స్ గురించి. సో ఇంకా మనకి అప్లికేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు, జస్ట్ వీళ్ళ క్యాలెండర్ ఒకటే రిలీజ్ చేశారు 25, 26 ఇయర్కి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందని, అండ్ థ్యాంక్ యూ సో మచ్.